మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథలకు స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పేరు కాటుక మబ్బులు. పెళపెళమంటూ కొమ్మ విరిగి నేలబడిన చప్పుడు. తలంచుకుని జొన్నలను కడుగుతున్న సరిత ఉలిక్కిపడి చప్పుడైన వైపు చూసి క్షణం ఆలస్యం చేయకుండా ఆడకు పరుగు పెట్టింది. కొబ్బరాకులను చీల్చి ఈనెలను కట్టకడుతున్న భూదేవమ్మ ఇరిగిపడిన కొమ్మను చూసి అనుకుంటూనే ఉన్నా, కాయల బరువు ఎక్కువై కొమ్మ ఇరిగిపోతాదని. అట్టే అయ్యింది అనుకుంటూ గబుక్కున లేవబోయి మళ్ళీ కూలబడింది. 7 పొదులు దాటిన ముసల్ది కాలు చేయి తీసుకుని మళ్ళీ లేవబోయేసరికి ఇంకొక కొమ్మ ఇరిగిపడింది. మనుమడి పెళ్ళాం సరిత, ఓయమ్మో అత్తోయ్, నువ్వు చెట్టెందుకు ఎక్కావు? దిగిరా ముందు, ఆ నుంచి పడితే ఏమైనా ఉందా? కేకలు బొబ్బలు పెడతా ఉంది. భూదేవమ్మ సత్తువ కొత్తి పరిగెత్తుకొచ్చి చెట్టుకు దూరంగానే ఉండి పైకి చూసింది. కోడలు మీనమ్మ చెట్టు పంగలపై కాళ్ళుంచి నిచ్చెన ఎక్కుతున్నట్టు ఇంకో పంగ కోసం చూపులతో ఎదుగుతుంది. అమ్మే మీనమ్మ, యాడికే అట్టా ఆకాశంలోకి ఎక్కతా ఉన్నాము? కొమ్మలు ఇరిగిపడింది తెలియటంలా? ఆడ నుంచి పడితే నడుములు ఇరగతాయి, కిందకు దిగమ్మా బతిమాలింది. నేను దిగను, అల్లదిగో ఆ చిటారు కొమ్మన పెద్ద మామిడికాయ ఉంది, నేను అది కోసుకున్నాక దిగుతా. ఓసి నీ పిచ్చి తగలయ్యా, నువ్వు ఎక్కింది మామిడి చెట్టు కాదే, మునగ చెట్టు అని మనవరాలి సాయి చూసి, అమ్మీ నువ్వు ఇంట్లోకి పోయి మామిడికాయ ఉంటే పట్టుకునిరా, లేకుంటే అంగట్లో కొనుక్కునిరా, విన్నారా? నేను మీ అత్తను మాటల్లో పెట్టి పైకి ఎక్కకుండా చూస్తా. సరిత ఉరుకుతా ఇంట్లోకి పోయింది. మీనమ్మ, నీకు మామిడికాయ కావాలా? అది నీకు అందదు కానీ చిక్కం కట్టిన గెడకరతో కోసుకుందు కానీ కిందకు రామ్మా. నేను రాను, మామిడికాయ కోసుకుని ఏడే కూకుని తింటా. నువ్వు పోయి రవంత ఉప్పు కారం పట్టుకొచ్చి. ఇంకో కొమ్మ ఎక్కపోయింది. పైకి వద్దులే, ఇదిగో నీకు కనపడకుండా 7వ మామిడికాయ దాక్కుంది చూడు, నువ్వే కోయాలంట, నువ్వే తినాలంట, కొద్దురా రా అని పిలుస్తుంది చూడు, నమ్మ బలికింది. హాయ్, నేనే కొయ్యాలంట, నేనే తినాలంట, మీకు ఎవరికి పెట్టనంట మాటలను లల్లాయి పదాలు చేసి ఆడుకుంటూ నిదానంగా దిగుతుంటే ఊపిరి బిగపట్టుకుని చూస్తూ ఉండింది భూదేవమ్మ. సరిత పరిగెత్తుకుంటూ వచ్చి పమిడి చెంగు చాటు నుండి మామిడికాయ తీసి భూదేవమ్మ చేతికిచ్చింది. ఆమె కోడలు చూడకుండా బొత్తుగా ఉన్న మునగ కొమ్మపై మామిడికాయను ఉంచి కోడలికి చూపించి, ఇదిగో మామిడికాయ, బిన్నా కోసుకో, మళ్ళీ ఆ అమ్మి కోసుకుపోద్దేమో అని ఊరించింది. హాయ్ హాయ్, భలేగుంది మామిడికాయ అనుకుంటూ దిగొచ్చి చటుక్కున ములక్కాడను తుంపుకుని 2గా విరిచేసి తేగలు నమిలినట్టు నమలసాగింది. అయ్యో కూతురా, నువ్వు ఇంత మతిస్థిమితం లేకుండా పోయావేమిటే, ఇదంతా మా కర్మ కాకపోతే నెత్తి కొట్టుకుంది భూదేవమ్మ. అమ్మమ్మ మనమరాలు ఇద్దరూ చెరో చేయి పట్టుకుని సావిడి గదిలో మంచంపై కూర్చొని పెట్టారు. సరిత బయటకొచ్చి తలుపు గడియ పెట్టి కర్రల కిటికీలోంచి చూసి, అమ్మమ్మ బయట గడిపెట్టా, నిన్నేమైనా కొట్టుద్దేమో జాగ్రత్త అంది. అది ఎవరిని ఏమనుదులేవే, ఓటిదంటే అంతా ఓడుదన్నట్టు దాన్ని అంత సలీజుగా చూస్తావు, నేనుంటాలే నువ్వు కసిరింది. మా ఆయనతో నేను నీళ్ళోసుకున్నా, పుల్ల పుల్లగా ఏమైనా తినాలుందని పుల్ల మామిడికాయ తెచ్చిపెట్టమని సిగ్గు లేకుండా అడిగా. తెచ్చిచ్చినాడు అనుకున్నావా? లేనే లేదు, ఇన్నేళ్లకు మన చెట్టు కాసింది కనుక తింటన్నా. భలే బాగుందత్తా, నువ్వు కూడా ఒక ముక్క తింటావా? మంచి పిల్లలు పుడతారంట,
బొద్దుగా ఆరోగ్యంగా ఉంటారంట. సగం ములక్కాయను భూదేవమ్మ నోటి దగ్గర పెట్టి అడిగింది మేనమ్మ. రవ్వంత నవ్వు, రవ్వంత ఏడుపు కలగలిపి వచ్చాయి. నాకొద్దులే, కాయంతా ఒకే తూరు తింటే నీకు కూడా నోరు పులిసిపోద్ది. కాసిన నీళ్లు తాగి పడుకో. ముందు బిళ్ళలేసిన మంచినీళ్ళ గ్లాసు చేతికిచ్చింది. అట్టే, నువ్వు చెప్తే నేను ఎప్పుడైనా కాదన్నానా? నువ్వు కూడా పడుకో. అన్నం తిన్నావా నువ్వు? పెట్టుకొచ్చానా అంటూ మంచం మీద నుండి లేవబోయింది. నేను ఇందాకే తిన్నాలే, నువ్వు పడుకో. బుద్ధిగా పడుకుంది మేనమ్మ. అమ్మయ్యా, గట్టి వాన కురిసి తెరిపిన పడ్డట్టుంది పేణానికి అనుకుంది భూదేవమ్మ. అమ్మమ్మ, నీతో అమ్మ మాట్లాడుద్ది అంట. ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది సరిత. ఎట్టుంది నీ కోడలికి అడిగినట్టుంది కూతురు. ఏం చెప్పనులేవే మాయతలు, ఎవరు ఆర్చేది తీర్చేది కాకపోయే పూటకొక గండం. కొంతసేపు ఏమారినా ఏం తంటాలు తెచ్చిపెట్టిద్దోనన్న భయమైపోయే. నిన్ను చూస్తే మిద్ది మీదకు పోయి వాటర్ ట్యాంక్ ఎక్కి కూర్చుని పిల్లకాయలని బంతేయ్ అంటది. 10 రోజుల కిందట వెనక నుంచి స్కూల్ బస్సు ఎక్కి కూర్చుని నేను కూడా స్కూల్కి పోతా అని గోల. అనుకోగల బిడ్డ దానికి ఎందుకట్టా వచ్చిందో. కాస్తైనా నెమ్మల పడితే జొన్నాడో వేదాద్రికో పోయి 3 నిద్రలైనా చేపించుకుని రావాలనుకుంటున్నా. అన్న ఏమంటున్నాడు? నేను ఫోన్ చేసి మాట్లాడితే దానికి పిచ్చి లేదు, ఏం లేదు, అన్నీ యాసాలు అన్నాడు. ఆ మాట వినగానే భూదేవమ్మకు కోపం తన్నుకొచ్చింది. ఏసాల ఆడికి చేతనైనట్టు ప్రపంచంలో ఎవరికైనా చేతొచ్చా? చీకట పడే టయానికి ఏనాడైనా ఇంటికాడ పడి ఉంటాడా? ఎప్పుడూ మంది కొంపల్లో మంచి కాడ తెల్లారిపోయే. దాని ఏడుపంతా పీల్చుకుని గట్టిపడిపోయిన బోరగ దూది దిండిపాటి అయినా మనం అర్థం చేసుకోవాలా. సాటి ఆడదాన్ని అర్థం చేసుకోకుంటే ఎట్టా? నీకు వచ్చినాయి. ఇంటి ముందు అంపాపురం తాడి చెట్టుకు వచ్చినాయి ఏళ్ళు. ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకో తూరి ఆ మాట అంటే అన్నోళ్ళు ఎవరైనా చెప్పుచ్చు కొడతా అంది కోపంగా భూదేవమ్మ. ఆడు అన్నాడని చెప్పినాను కానీ నేను ఆ మాట అన్నానా? సరితే పిచ్చిదానితో యాతనలు పడుతున్నాం అంటే కూడా సర్ది చెప్తున్నా. నీ కోడలు నువ్వే చూసుకో. తూరి పిలిచి నా పిల్లని విసిగించబాకు. నీ వల్ల కాకపోతే పిచ్చాసుపత్రిలో వేసుకోండి. నేనుండగా దాన్ని పిచ్చాసుపత్రిలో ఎందుకు వేస్తానే? ఇంకో 2-3 నెలల మందులు వాడితే తగ్గిపోద్దని డాక్టరమ్మ చెప్పింది. నీ కూతురికి బరువో భయమో అయితే ఏరు కాపురం పెట్టి దూరంగా పోయి ఉండమను. ఇంకోసారి పిచ్చాసుపత్రి గిచ్చాసుపత్రి అన్నావంటే దవడ పగిలిద్ది. ఎర్రబట్టను కసిగా నొక్కింది. ఫోను మనవరాల చేతికిచ్చింది భూదేవమ్మ. అబ్బయ్యా శ్రీకరు, చిన్నోడా, బంగారు కొండ, మీకోసం అవ్వ చాక్లెట్లు దాచిపెట్టింది, రాండి తీసుకోండి పిలిచింది మేనమ్మ. కొట్టాల ముందు బంతాట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ చాక్లెట్ల మీద ఆశతో జంకుగా దగ్గరకు వచ్చారు. వాళ్ళు దగ్గరకు రాగానే గట్టిగా హత్తుకుని ముద్దులాడింది. ఒళ్ళో కూసుండబెట్టుకుని ఆటలాడింది. అవ్వ పిచ్చిది అని చెప్పింది అమ్మ. అదంతా ఒట్టిదే అనుకున్నారు పిల్లలిద్దరూ. మేనమ్మ పెద్ద కొడుకు వేణు ఇదంతా చూస్తూ అమ్మకు నయమైపోతుంది, పర్లేదు అనుకున్నాడు. మేనమ్మ దుప్పటి కింద దాపెట్టిన కవర్లో నుంచి ఏదో రహస్యంగా తీసి పిల్లకాయ చేతుల్లో పెట్టి గుప్పటి మూసేసి చాక్లెట్లు తినండి అంది. పిల్లలిద్దరూ గుప్పిటి తెరిచి వాటిని చూసి ముఖం నల్లంగా పెట్టుకుని, చీ చాక్లెట్లు కాదియ్యి, నీ మందులు నువ్వే తిను, మాకొద్దు దూరంగా పారిపోబోయారు. వాళ్ళు విదిలించుకుని పోవాలనుకున్న కొద్దీ గట్టిగా పట్టుకుని, మందులు కాదియ్యి, చాక్లెట్లే, తినండి అని బలవంతంగా పెట్టబోయింది. పిల్లలు భయపడి గగ్గోలు పెట్టి ఏడవసాగారు. వేణు గపాలన వచ్చి మేనమ్మను వెనక్కి నెట్టి పిల్లకాయలు ఎడంగా తీసుకుపోయి అవ్వా అని గట్టిగా అరిచాడు. ఏందబ్బయ్యా అంత గట్టిగా అరుస్తున్నావు అంటూ వచ్చింది భూదేవమ్మ. ఆమెను బయటకు రానియొద్దని చెప్పినానా లేదా? చాక్లెట్లని పిల్లకాయలకు మందు బిళ్ళలిచ్చి తిననంటే నోట్లో కుక్కుతుంది. ఈ పిచ్చి మేళంతో మేము యాగలేం కానీ హాస్పిటల్లో పెట్టేసి వస్తా. వద్దులేరా అబ్బయ్యా,
బయటకు రాకుండా నేను చూస్తాగా. పిల్లలు భయపడుతున్నారనుకుంటే సరితను పిల్లలను ఊరికి పంపి అని బతిమలాడుకుంది. మేనమ్మ నిద్రపోతుందిలే, లేచేలోపు చీరలకు గంజేసుకుని తలస్నానం చేసుకుని వద్దాం అని తలుపు గడియ పెట్టి పొయ్యింటి వైపు వెళ్ళింది భూదేవమ్మ. పనులన్నీ ముగించుకుని అన్నం గిన్నె పట్టుకుని వస్తుంటే కన్ను వాచిపోయి చిరిగిపోయిన చొక్కాతో చావిడి గదిలో నుంచి బయటకు వస్తున్న శేషగిరిని అనుమానంగా చూస్తూ ఏమైందిరా అని అడిగింది. ఏముంది, పిచ్చిది, మదమెక్కిన మొండ, దాని అమ్మ సెగదరగా మొగుడిని అని కూడా చూడకుండా ఒళ్ళంతా రక్కింది, కొరికింది. కాళ్ళతో నేలను తాపుతూ అది చాలక ఎదురుగా ఉన్న నీళ్ల కుండపై కోపమంతా చూపించాడు. ఒళ్ళు బాగోలేని దాని దగ్గర నీ మొగాడు ఏసాలేంట్రా, అవతలికి పో అంది చేత్కారంగా. కళ తప్పిన ముఖంతో చింపిరి జుట్టుతో చిక్కి శల్యమైపోయి మంచానికి అంటుకుపోయిన కోడలు కళ్ళ నిండా కన్నీటితో ఏవేవో గొణుక్కుంటూ ఉంటే పిచ్చిదాన్ని మాటల్లా కాకుండా లోతుగా ఉన్నట్టు అనిపించి మనసు పెట్టి వినింది. నేను ఇంకో తూరి తప్పు చేస్తానా? పూట పూటకి దొంగకూడు తినే కుక్కకు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ముట్టనిస్తానా? భద్రంగా కాపలా కాయను. దేవుడేంటే, నైవేద్యం ఏమిటి? అయోమయంగా చూసింది భూదేవమ్మ. తరువాత లోతుగా ఆలోచన చేస్తుండగా, అత్తా, నేనేమైనా తప్పు మాట్లాడానా? నిజమే కదా చెప్పాను. తప్పు చేస్తే కూడా ఒప్పుకోవాలి, కప్పెట్టేసుకుని మోసం చేయకూడదు గందా అంది మేనమ్మ. కిటికీ దగ్గర తచ్చాడుతున్న సరితను చూసింది భూదేవమ్మ. ఏమోనే అమ్మ, నువ్వు నీ పిచ్చి మాటలు ఊకో. ఎవరైనా ఇంటే నీ మాటలకు ఇంకా 4 కల్పితాలు చేసి రచ్చకెక్కిస్తారు. దానికి బయట వాళ్ళ దాకా ఎందుకు, మన ఇంట్లో వాళ్లే చాలును గందా. వాతపట్ట సరిత చప్పుడు చేయకుండా లోపలికి జారుకుంది. రేయంతా ఆలోచనలు చేసిన భూదేవమ్మ తెల్లవారుజామున నిద్రలోకి జారుకుని పెళ్ళున ఎండ కాసేటప్పుడు మేల్కొంది. ఆ సరికే ఆమె కళ్ళకు శుభ్రంగా స్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకుని ముఖాన కాసంత బొట్టెట్టుకుని కనపడింది మేనమ్మ. నిండా ఆశ్చర్యంలో మునిగొండగానే, అత్త, కార్తీక మాసం కదా, తులసి ముందర దీపాలు వెలిగించే చూడు అంది. ఇది కార్తీక మాసం కాదే అమ్మా, నవరాత్రులు మనసులో అనుకుని గుమ్మం ముందుకొచ్చి చూసింది. నడవంతా కడిగి ముగ్గులు పెట్టి నిజంగానే తులసమ్మ దగ్గర దీపాలు పెట్టి ఉండటం చూసి సంబరపడిపోయింది. మరొకనాడు చేతులు జోడించి ఈనుతున్న ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మేనమ్మను చూసి ఆశ్చర్యపోయింది. దీనికి పిచ్చి కొంత తగ్గి మామూలు మనిషిగా మారుతుంది. ఓపిగ్గా ఇంకొన్నాళ్ళు లాక్కొద్దాం. ఇంటి ముందర కానక చెట్టు కింద మంచం వేసి కూర్చోబెడితే సరి. దారిని పోయే వాళ్ళని చూసైనా మనుషుల లోకంలో పడుద్ది అనుకుంది. ఆలోచనల మొదలైంది తడవు. దినంబు ఆ పనే చేస్తుంది భూదేవమ్మ. కొందరు చెట్టు కింద కూర్చున్న మేనమ్మను పలకరించి కాసేపు మాట్లాడి ఆమెకు నిజంగా పిచ్చేది తీర్మానించుకుని పోతే, మరికొందరు పిచ్చి లేదు, ఏం లేదు, మనిషి మామూలుగా ఉందని మాటలతో ఎదుర్కోలు ఆడుకున్నారు. చీర చెంగు ముఖాన వేసుకుని దారిని పోయే పిల్లలతో దాగుడు మూతలు ఆడుతూ కొట్టంలో ఆవులకు మేతేస్తూ వాటిని నీళ్లకు వదిలి గొంగడవులు నిమురుతూ తువ్వాయిలతో ఆడుకుంటున్న కోడలను చూసి ఆనందపడింది భూదేవమ్మ. ఒకనాడు సందేళ కానుగ చెట్టు కింద కూసుని ఉంది మేనమ్మ. క్రీగంట ఆమె వైపు చూసుకుంటూ వీధిలో నడిచిపోతున్న మనిషిని చూస్తూ పకపకా నవ్వింది. గేటుకాడికి పరిగెత్తిపోయి ఆ మనిషిని చేయి ఊపి పలకరించింది. అతను తన పాటికి తాను నడుచుకుంటూ పోతా ఉంటే అదే పనిగా చూస్తానే ఉండే కోడలి కళ్ళల్లో వెలుగు, పెదాలపై సన్నని నవ్వు చూసి ఆశ్చర్యపోయింది. అంతలోనే మేనమ్మ వెనక్కి మళ్ళీ 2 చేతులతో నేల మీద దుమ్మును తీసి నెత్తి మీద పోసుకుంటూ, రాధాకృష్ణుల పెళ్ళంట, ఊరు వాడల వింతంట, తారాచంద్రులు ప్రేమంట, మొగుడికేమో మంటంట పాడుకుంటా ఉంది. ఏయ్, లోపలికి పో. ఎదురుగా నిల్చుండి గుడ్లురిమి చూస్తున్న మొగుడిని వెనక్కి నెట్టి గుప్పిళ్ళ నిండా దుమ్ము తీసి అతని ముఖాన చల్లింది. కోపంతో ఊగిపోయిన అతడు చేతికందిన దుడ్డు కర్రతో అదిరిగిపోయేదాకా
గడ్డి మోపు కట్టుకునే రబ్బరు తాడుతో ముందు వెనక చూడకుండా బాదుతుంటే వీధిలో నడుస్తున్న మనుషులు జాలిగా చూశారు. వీధిలో పోతున్న ఆ మనిషి కూడా పాతేసిన గుంజలా నిలబడి మరీ చూశాడు. భూదేవమ్మ వచ్చి కొడుక్కి అడ్డుపడకపోతే ఘోరం జరిగిపోయి ఉండేది. మేనమ్మ శవమై పడి ఉండేది. నెత్తురోడుతున్న గాయాలను, దుమ్ము నిండిన తలను కడుగుతూ పక్కపాపిడి తీసిందని పక్కలెరగ తన్నినాడు పరాయి మగవాడిని చూస్తే ఊరుకుంటాడా? లోపలి మాటను ఎల్లగక్కింది. కోడలి వీపుపై వాతలకు వెన్న రాస్తూ కాలం నాటి ముచ్చటొకటి చెప్పుకొచ్చింది. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఇంద్రమ్మ అనే ఆమె సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలో రాధా కళ్యాణం చేసేది. పొన్న చెట్టు కింద రాధ బొమ్మను, కృష్ణుడి బొమ్మను నిలబెట్టి అచ్చం బృందావనాన్ని సృష్టించేది. ఎంత బాగుండేది అనుకున్నావు? ఆ కళ్యాణానికి పిల్లలే పేరంటాళ్ళు, అతిథులు. ఒక్క మగ పురుగును కూడా రానిచ్చేది కాదు. రాధా కళ్యాణం చేస్తే ఇష్టపడ్డ మొగాడి ప్రేమ దక్కుద్ది అంట అని చెప్పేది. అదేదో బొమ్మల పెళ్ళని అరిసి ముక్క లడ్డూలు పెడతారనే సంబరం తప్ప ఆ వయసులో ఆ మాటలు నాకేడ అర్థమయ్యాయి. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆ పెళ్లిలో పరమాత్మ అంతా బోధపడిద్ది. రాధాకృష్ణులు వయసుతో సంబంధం లేని ప్రేమికులు గందా. లోకమంతా వింతగా తప్పుగా చెప్పుకోకుండా వారిద్దరినీ భార్యాభర్తల్లాగా నిలబెట్టాలని ఇంద్రమ్మ లాంటి వాళ్ళు చేసే తతంగం కాబోలు అని వ్యాఖ్యానించింది. మర్నాటికల్లా శేషగిరి ఇనుప గొలుసులు తెచ్చి మేనమ్మ కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేశాడు. బేకాలు కూడా వేశాడు. పిచ్చిది, అందరినీ కొడుతుంది అని అడిగినోళ్లకు అడగనాళ్లకు అందరికీ ప్రచారం చేశాడు. గొలుసుల బరువుతో కాళ్ళు ఈడిస్తూ ముంజేతులకు పుళ్ళుపడి ఒంటి మీద బట్ట కూడా సరిచేసుకోలేక అన్నింటికీ తనపై ఆధారపడిన కోడలను చూసి కడుపులో నుండి దుఃఖం పొర్లుకొచ్చింది భూదేవమ్మకు. అయ్యో కూతురా, నీ గ్రహచారం బాగుండలేదు కదే. ఎవరితోనూ ఏలెత్తి చూపించుకుని ఎరగని నీకు ఈ అవమానపు కాలం ఎందుకు రావాలా అని ఆక్రోశపడింది. కొడుకు ఇల్లు దాటాక బండరాయెత్తి గొలుసుల తాళం పగలకొట్టి సంకెళ్ళు విసిరి పారేసింది. దీపాల అమాస ముసురు తగ్గి తెల్ల మేఘాల మధ్య చంద్రుడు చల్లగా వెలుగులు జిమ్మే కాలంలోకి వచ్చి పడ్డారు. వేణు పిల్లలకు దసరా సెలవులు వచ్చాయనే వంకతో భార్యను పిల్లలను తీసుకుని అత్తగారింటికి పోయి నెలనాళ్ళవుతున్నా అయిపులేడు. చేను వెన్ను మీద ఉంది. ఎరువు ముందు చల్లాలని సోయి కూడా లేదేమో సన్నాసికి అనుకుంటూ వేణుకు ఫోన్ చేసింది. మనుమడు మాట్లాడిన తీరుకు ఎడాపెడా వాయించేసింది భూదేవమ్మ. మీ అయ్య కొంప ముఖమే చూడట్లేదు. పొయ్యి నెల అయింది. నీ తోడబుట్టిన దానికి కన్న తల్లి అన్న మమకారమే లేకపోయే. 2 పండగలు వచ్చిపోయినా తిరిగి చూడకపోయే. నీ తమ్ముడు హాస్పిటల్లో చూపించి మందులు ఇప్పించి చేతులు దులిపేసుకుంటుండే. మీలో ఎవరా అమ్మను బాగా చూసుకునేది? మనసు పెట్టి పట్టుమని తలో ఒక నెలైనా దగ్గరుండి చూసుకుంటారా? పైగా దాని చేతులకు కాళ్ళకు గొలుసులేస్తుంటే చూసి గమ్మును ఊరుకుంటుంది. 9 మాసాలు మూసి కని చనుబాలు తాపి మీ పియ్యెత్తి మీ ముక్కు తుడిసి మీ గొడ్డలుతికి మిమ్మల్ని అపురూపంగా పెంచిన అమ్మని ఎట్టాగైనా చూసేది? పైగా అది ఎవడితోనే లేచిపోయింది అంటా ఉంటుంది. 10 నాళ్ళు వాడితో ఉండింది మీలో ఎవరైనా చూసినారా? చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కళ్ళారా చూసారా? పిచ్చిదై తిరుగుతుంటే చూసిన వాళ్ళు ఆచూకీ చెప్పినారు కాబట్టి పోయి తీసుకొచ్చినారు. అదే గందా జరిగింది. దానికి పిచ్చి లేకపోతే డాక్టర్ మందులు ఎందుకు ఇస్తారనే ఇంగితగానం ఉండొద్దు మీకు. మళ్ళీ మీ అందరూ చదువుకున్నాళ్ళంట. తూ, ఎన్నాళ్ళు కొంపసేద్యం వదిలిపెట్టి ఉంటారో ఉండండి. మీ అమ్మను పిచ్చి ఆసుపత్రిలో చేర్పిచ్చేది ఎందుకు? అది పిచ్చి తగ్గి శుభ్రంగా తిరుగుతుంటే మీరు వస్తే రండి, లేకుంటే లేదు కరాఖండిగా చెప్పింది. ఫోన్లో మాట్లాడిందంతా వింటానే ఉంది మేనమ్మ. వెక్కి వెక్కి ఏడ్చింది. మనసు బరువు తీరా ఏడ్చింది. కల్మషం అంతా కరిగిపోయిందాకా ఏడ్చింది. వాన దారగా కురిసినంతగా ఏడ్చింది. ఆ రోజు మామూలుగానే తెల్లారింది అందరికీ, భూదేవమ్మకు తప్ప. ఆమె ఆశలను వమ్ము చేసి బతుకునే తెల్లార్చుకుంది మేనమ్మ.
మగతగా పడి ఉండటానికి ఇచ్చిన మొత్తు ముందు మాత్రలన్నీ మింగి ఒకేసారి శాశ్వత నిద్రలోకి జారిపోయిందని దుప్పటి కింద ఖాళీ డబ్బా చెప్పింది. అయ్యో కూతురా, ఎంత పని చేసినావే. ఇష్టాన్ని బతికించుకోవాలంటే చావటం ఒక్కటే మార్గం అనుకుంటివా? ఈ ముసల్దాంతో ఒక్క మాటన్నా చెప్పుంటే 50 ఏళ్లకు పైగా మొగుడు లేని ముండగానే ఉండి బతుకంతా తీపిగా ఇష్టంగా బతికిన బతుకు గురించి చెప్పి ఉండేదాన్ని కదే. నెత్తి బాదుకుంటూ ఏడ్చింది. కడచూపు చూడటానికి వచ్చిన వారికి కూడా ఆ గోస మనసుకు తాకి నిలువెల్లా కదిలించింది. మేము మనుషులమే అంటూ అయిన వాళ్ళు కంటికి కడివెడు లెక్కన కురిసి తేలారు. కాస్త ఆలస్యంగా జరగవలసిన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. గుండె పగిలేదాకా ఏడ్చి శోష వచ్చి పడిపోయిన భూదేవమ్మను నడిమింట్లోకి చేర్చారు. తెప్పరిల్లాక చల్లకలిపిన నీళ్లు మాడు మీద చల్లుకుని 3 ముంతల నీరు పైనుండి గుమ్మరించుకుని వణుకుతున్న ఒంటితో చీర చుట్టుకుని ఇంట్లోకి నడవకుండా సావిడి గదిలోకి నడిచింది. మేనమ్మతో పాటు మేనమ్మ గురుతులు మాయమైపోయి బోసిపోయిన గదిని చూసి మరింత బావురుమంది. గది నడిమ కూలబడింది. కోడలితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. 14 ఏళ్ల పిల్లప్పుడు కాపురానికి వచ్చింది. 30 ఏళ్ళు తలలో నాలుకలా మెలిగింది. ఎంత పని చేశావే బిడ్డ అని పొగిలి ఏడ్చింది భూదేవమ్మ. గది గోడలు తామిద్దరూ రాత్రి చెప్పుకున్న రహస్యాన్ని మళ్ళీ వినిపిస్తున్నట్టు అనిపించింది ఆమెకు. అత్తమ్మా, నీకో మాట చెప్తా, నిజమే చెప్తా, నమ్మాలి నువ్వు అంది మేనమ్మ. చెప్పవే తల్లి, నువ్వెప్పుడైనా అబద్ధం చెప్పావా? నాకు పిచ్చి లేదత్తమ్మా అంది అత్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. నాకు ఆ విషయం ఎడమర్చి చెప్పాలంటే పిచ్చి మొహమ. మందులేసుకోకుండా దెబ్బగుంటలో పడేసినప్పుడే కనిపెట్టా. నీ మనసు, నీ ఆలోచన నాకు అన్నీ తెలుసు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? శరీర ధర్మం చెప్పింది చేసావు. నువ్వు తప్పు చేశానేమో అన్న ఆలోచనతో నలిగిపోవటం, పాత కాపురంలో ఎమడలేకపోవటం నాకు తెలియదు అనుకున్నావా? తప్పు ఉసిగొలిపిన ఒంటిదా, కోరుకున్న మనసుదా అని మదన పడుతున్నావు. తప్పు రెండింటిది అయితే నువ్వు అసలు పశ్చాత్తాపడనే కూడదు. మానసిక దుఃఖం అసలే కూడదు అంది భూదేవమ్మ. నువ్వు ఈ మాటలు అంటుంటే ఎందుకో మా తాత బాగా గుర్తొస్తున్నాడు. నీ ఒళ్ళో కాసేపు పడుకుంటా అత్తమ్మా. రావే నా తల్లి, నా ఒళ్ళో రవ్వంతసేపు ఒడ్డుగిల్లు, మనసు నెమళం చేసుకో ఓదార్పుగా తల నిమిరింది తను. ఆశ్రమంలో గురువులు చెప్పే మాటలు మననం చేసుకుని కోడలి మనసు నెమ్మది పడేటట్టు 4 మాటలు చెప్పింది కూడా. శారీరక ధర్మం ప్రకారం నడవాలనుకునే వారికి తప్పొప్పులు ఆలోచనలు అంటకూడదు. త్వరలో పడ్డ నిప్పు రవ్వంతైనా చెట్టునే దహించేస్తుంది. గతం గతహ అనుకో, అప్పుడే నీకు మనశ్శాంతి. కళ్ళనీళ్లతో చీర చెంగులో ముఖం దాచుకుంటూ నేను చచ్చిపోతే ఏడుస్తావా అత్తమ్మా అంది మేనమ్మ. అప్పుడైనా తట్టలేదు ఈ మందమెదడికి. అది ఏదో ఆగాయిత్యం తలపెట్టిద్ది అని. అప్పుడు తను అంది, ఏం మాటలే అయ్యి, జరిగిందేదో జరిగిపోయింది. నేనుండంతకాలము నీ మొగుడితో సహా ఏ ఈగను నీ మీద వాలనివ్వను. రోజూ చేనుకు పోదాం, పనులు చేసుకుందాం, మంచి తిండి తిని మంచి గాలి పోసుకుని ఆరోగ్యంగా నిలబడాలి. నువ్వు నీ మొగుడు చూసినప్పుడు మాత్రం పిచ్చిదానిలా నటిస్తా ఉండు చాలు. ఆడు నీ జోలికి రానే రాడు అంటూ తన మాటలకు తనే పగలబడి నవ్వింది. మేనమ్మ నవ్వకుండా నిశ్శబ్దంగా కన్నీరు కార్చింది. కరువు తీరా ఏడవని, ఏడుపు మనిషికి మంచి ఔషధం అన్నట్టు గమ్మునుండిపోయింది. ఆ కన్నీటికి అర్థం ఇదా? మరో మారు గుండె బద్దలైంది భూదేవమ్మకు. మాత్రల డబ్బాని అట్టెందుకు అందనిచ్చావు అవ్వా అంటూ మనమరాళ్ళిద్దరూ కూతురు మూకొమ్ముడిగా భూదేవమ్మ చుట్టూ చేరి ఏటకొక్కల మాదిరి వాసన కనిపెడుతూ కూపీలాగన మొదలుపెట్టారు. పిచ్చిది ఎప్పుడేమి చేస్తుందో నేనెట్టా చెప్పేదే అమ్మల్లారా. ఏమోలే, పరపచ్చాలు అందరికీ ఉంటాయి. మానబోయే పుండుని కెలుక్కుని బాధపడటం ఎందుకు? ఇకనైనా నాయన్ని కనిపెట్టుకుని ఉండవ్వా
అంది జయ. మీ అమ్మకు బిడ్డ రూపంలో ఉన్న శత్రువు కదే నువ్వు. దవడ గట్టిగా బిగించి నిరసనగా చూసింది మనవరాలి వైపు. నువ్వు మాత్రం ఆ పిచ్చితనంతో ఎన్నాళ్ళు పడతావులే. మరిన్ని బాధలు లేకుండా తొందరగానే ముగించుకుని పోయింది. నిన్ను ఒడ్డుని పడేసింది అంది కూతురు. అందరినీ నిర్లిప్తంగా నిస్తేజంగా చూసి మాట పొదుపు చేసింది భూదేవమ్మ. మనసులో గట్టిగా అనుకుంది, కోడలి రహస్యాన్ని ఏనాటికి బయటకు పొక్కనీయకూడదు. కష్టమో కామితమో ఏదైనా ఎట్టాంటిదైనా బిడ్డను అక్కును చేర్చుకుని ఆదరించాలే తప్ప వీధినేసేసుకుంటామా? తెల్లని గుడ్డపై ఉన్న మరకలను బయటేసుకుని తిరగమని ఏ తల్లి చెప్తుంది? రహస్యాలను పట్టబయలు చేయని గది గోడల్లా ఇప్పుడు తాను ఒక నిలువెత్తు రహస్యపు గోడ అంతే. ఇదండి కాటుక మబ్బులు కథ. విన్నారు కదా? మీకు ఎలా అనిపించిందో మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. మీ స్పందనకై ఎదురు చూస్తూ ఉంటాను. మరొక మంచి కథతో మరొకసారి మీ ముందుకు వస్తాను. నమస్తే. వనజ తాతినేని.